అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక చిన్న ప్రార్థన మనవి. 4 రోజుల పాప, చిన్న పాప మరి మరి తల్లిదండ్రులు పాలివ్వడంలోనూ మరి ఎలా పట్టుకున్నారో తెలియదు, కానీ మరి చెయ్యి ప్యాచర్ అయిందని అన్న హైదరాబాద్ నుంచి విజయరావు అన్న ఫోన్ చేశాడు. కాబట్టి ఆ చిన్న పాప బాగా బాధపడి ఏడుస్తూ ఉంది. ఎక్స్రే తీపిస్తే విరిగింది అని చెప్పారు. అన్న బాధపడుతున్నారు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. అట్లు రకరకాల వ్యాధులతో, సమస్యలతో, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, మరి కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఎన్నో రకాల చెడు వ్యసనాల నుండి విడుదల కొరకు ప్రార్థించమని బిడ్డలు కోరుతూ ఉన్నారు. వారి కొరకు మనం తప్పక ప్రార్థన చేస్తాం. రండి, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనం. భయపడకము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. అంటే మనం ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి చెరలో ఉన్నప్పటికీ కూడా, ఆ చెర మన జీవితాలను ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చెర అనే అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు వదిలేస్తాడు అన్న పరిస్థితులు మన మనసులో ఆలోచనలు పుడుతూ ఉంటాయి. అయితే గమనించండి దేవుని ప్రజలారా, దేవుడు వదిలివేసేవాడు కాదు అని మీరు అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. నా సేవకుడు అయిన యాకోబు, భయపడకు, ఇశ్రాయేలు చెడియకు. భయపడద్దు అని చెప్తున్న దేవుడు వదిలివేస్తాడని దీని ఉద్దేశం కాదు. 42వ అధ్యాయంలో వాళ్ళు దేనికి భయపడుతున్నారంటే, బబులోను రాజుకు భయపడుతూ ఉన్నారు. బబులోను రాజుకి వారు భయపడుతున్నట్టుగా మనం బైబిల్లో చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మానవుడు చాలా విషయాలకు భయపడుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే చాలా విషయాలకు మానవుడు బెదిరిపోతూ ఉన్నాడు. కనుక బబులోను రాజుకి భయపడుతున్నట్టుగా మనము లేఖనాల్లో చక్కగా చూడగలం. ప్రియమైన దేవుని వారలారా, చాలాసార్లు ఇలా భయపడడం అనేది ఎలా అయిపోయిందంటే, చేసిన పొరపాట్లను బట్టి భయపడడం ఎక్కువైపోతూ ఉంది కదా. నిజంగా దేవుడేమో ఇర్మియా 32:39లో వారి కుమారులకును మేలు కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారి ఏక హృదయం, ఏక మార్గం దయచేయను. దేవునికి భయపడితే ఎంతో దీవెన. చాలా చాలా దీవెన ఉంది. ఆ దీవెన మామూలు దీవెన కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 42వ అధ్యాయం 11వ వచనం. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతి నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అంటే బబులోను రాజుకు భయపడ్డారు, కానీ దేవునికి భయపడ్డారా? కాబట్టి దేవుని బాధ అదే. దేవునికి భయపడితే ఎంత క్షేమమో
మరి హనన్య మిషేల జర్య దానియేళ్ళు దేవునికి భయపడ్డారు తప్ప రాజుకు భయపడలేదు. నిజంగా వారు మాత్రం దేవుని పక్షాన ఎంత చక్కగా బైబిల్లో కొంతమంది దేవునికి భయపడుచున్నవారు. హబక్కూకు అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నిజంగా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవునికి భయపడకనే ఈరోజు ఎన్నో నష్టాలు కదా. ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, పాపానికి పాపం, తప్పుకు తప్పు, పొరపాట్లకు పొరపాట్లు చేస్తూ ఇంకా భూమి మీద దేవునికి దూరం అయిపోతూ ఉన్నానేమో అన్న ఆలోచన లేదా? వారు దేవునికి చాలా దూరం అయిపోయారు. దూరదేశానికి వారు చెరగొనిపోయారు. అక్కడి నుంచి రావడం దేవుడి దయ వల్ల తప్ప మనుషుల ప్రమేయం ఏం లేదు. దేవుడే చెప్తున్నాడు, నువ్వు బబులోను రాజుకు భయపడతావేమో, భయపడద్దు, నేనున్నాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను. 30వ అధ్యాయంలో చూడండి ఏ మాటలు కనబడతాయి. 30వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో నిజంగా నేను లేఖనాలు తీస్తున్నాను, చదువుతాను చూడండి. దేవుడు తన ప్రజలను ఎంత చక్కగా కాపాడుతాడన్న విషయము మనం అర్థం చేసుకోవచ్చు. 30వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సేవకుడు యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయం పొందకము. నేను దూరము నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశమును నుండి నీ సంతానం వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంత తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. దేవుడు రక్షించేవాడు అన్న విషయము ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది కదా. అవును, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి కాబట్టి ఇక్కడ నుంచి నేను బయటపడగలను లేను అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ నుంచి నేను బయటపడగలను లేను, నా జీవితం ఏమైపోద్దో. నువ్వు ఏ దేశంలో అయినా ఉండు, మరి కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది కొన్ని అరబ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. ఒకవేళ అక్కడ ఉండి నువ్వు వాక్యం వింటున్నా, మరి నువ్వు ఎక్కడున్నా ఇక్కడ నుంచి నేను ఎలా బయటపడాలి? నువ్వు అమెరికాలో ఉన్నా, మరి యుఎస్ఏలో ఉన్నా, యూరోప్లో ఉన్నా, మరి ఇంకొక చోట ఎక్కడున్నా పర్లేదు, దేవుడు మాత్రం నేను వదిలిపెట్టేవాడు కాదు. యూదుల్ని ఎలా అయితే సమకూరుస్తూ వచ్చాడో, యూదుల్ని ఎలా అయితే చెదరగొట్టబడిన యూదులను ఎలా సమకూరుస్తూ వచ్చాడో, అలాగే దేవుని బిడ్డలారా మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు సమకూర్చాలి అన్న ఒక మంచి ఆలోచన ఉంది. మనల్ని పాడు చేయాలని ఆయన ఉద్దేశం కాదు, కానీ మనల్ని సమకూర్చాలి అనేది ఆయన ఉద్దేశం. మరి చాలాసార్లు భయపడి, నిజంగా ఇందాక నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక అతను భయంకరమైన నరహంతకుడు 1983 సంవత్సరంలో, నిజంగా 82లో, నిజంగా అంతకుముందు ఆయన నేర చరిత్ర ఎక్కువగా ఉండేది. దానికి కారణంగా అతనికి కోర్టు వారు ఆదేశించిన మేరకు మరణశిక్ష పడింది. 1 సంవత్సరం ముందే 83లో మరణశిక్ష పడింది, 82లో వివాహం అయింది. పెళ్ళైన సంవత్సరానికి మరణశిక్ష. ఎందుకంటే భయంకరమైన నరహంతకుడు, ఇతడు మనుషుల మధ్య ఉండటానికి వీల్లేదు, నాగరికమైన ప్రజల మధ్య ఉండడానికి వీల్లేదు అని చెప్పి అతన్ని మరణశిక్ష ఖరారు చేశారు. దేవుని దయ వల్ల ఆ మరణశిక్ష కాస్త 20 సంవత్సరాలు జైలు శిక్షణగా మళ్ళీ దేవుని దయ వల్ల మరలా విధించడం, ఈ 20 సంవత్సరాలు వరంగల్ జైల్లో ఉంటాం. అక్కడి నుంచి నిజంగా భార్య నా ద్వారా నష్టపోయిందని విషయం అర్థం చేసుకున్న అతను
దేవుని బిడ్డలారా, అతను ఏం చేశాడు? ఆ భార్యకు ఆ జైల్లో ఉన్నప్పుడే విడాకులు ఇచ్చాడు కోర్టు ద్వారా. ఇలా ఆ భార్య సరే నా భర్త ఇలా చేశాడు కదా, నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం అని కాదు. ఆమె దేవుని నమ్ముకున్న ఆమె. దేవుని మీద విశ్వాసం కలిగిన ఆమె. నా భర్త తిరిగి వస్తాడు అన్న నమ్మకంతో అలాగే తన భర్త కొరకు కనిపెట్టుకొని ఉంది. ఈ రోజుల్లో అలా ఉంటారా? భర్త ఉండంగానే పాపం చేసేవాళ్ళు, భార్య ఉండంగానే వేరే వేరే స్త్రీలతో ఇలాంటి దౌర్భాగ్యమైన సంస్కారం కలిగిన నీచ చరిత్ర కలిగిన వారు మందిరానికి వెళ్తూ కూడా పాపం చేసేవారు లేరా అంటే చాలామంది ఉన్నారు. పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి మందిరానికి వెళ్తారు. నో, దేవుడు చూస్తున్నాడు. ఆ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రార్థన చేసుకునేదంట బాగా. దేవుని మీద విశ్వాసం పెరిగింది. దేవుడే నా భర్తను చెరలోండి తీసుకొస్తాడు. ఎంత విశ్వాసం! ఇంట్లో ఉన్న భర్తలకు చెర అంటే ఎందుకు చూపిస్తున్నారు చాలామంది. బానిసలుగా చేసుకున్నారు. భార్య చేయాల్సిన పనులు భర్త చేస్తున్నాడు. ఒకవేళ సమస్యలు ఉంటే పర్లేదు, అనారోగ్యంతో ఉంటే పర్లేదు. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితి అయిపోయిందో తెలుసా? ప్రియా నేస్తమా సంగమా, ఆ భార్య భర్త కోసం ఎదురు చూస్తూ వచ్చిందట. భర్త రానే వచ్చాడు. నిజంగా పెళ్లి చేసుకొని అనుమతించిన భర్తను కాదనలేక నిజంగా ఈరోజు కలిసే ఉంటారు, నాకు విడాకులు కావాలంటారు. ఏవో చిన్న చిన్న వాటికి సమస్యలు, చిన్న చిన్నవి. అంతలో భయంకరమైన నరహంతకుని ఎలా ప్రేమించగలిగింది ఆమె? ఈ రోజుల్లో ప్రేమిస్తారు చెప్పండి? ఈ రోజుల్లో ప్రేమిస్తున్నారా? ప్రేమ అనే దానికి అర్థం లేదు ఈ రోజుల్లో. పాతకాలంలో అంత చక్కగా మంచి ప్రేమలు కలిగిన వారు ఉండేవారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు ఆ రోజు యూదులకు ఎలా చెప్పాడో ఈరోజు కూడా భయపడద్దు. నువ్వు ఎక్కడున్నా కానీ ప్రభు నిన్ను రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవునికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బడి స్తుతిస్తూ మా ప్రియులను వారి కుటుంబాలను మీరు రక్షిస్తూ రండి. వారు ఏ స్థితిలో పడిపోయారు, ఎక్కడైతే ఉన్నారో ఆయన, వారు ఏ సమస్యలు అయితే ఉన్నారో నీకు తెలుసు. కనికరించండి. మరి కృప చొప్పుని ప్రార్థన చేస్తున్నాం. ఆయన విజయరావన్న వల్ల ఆయన మనమరాలు ప్రభా, చిన్న 4 రోజులు బేబీ నాయన పాప ప్రభా జ్ఞాపం చేసుకోండి. చెయ్యి ప్యాచర్ అయింది. పాపకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా తండ్రి, మరి శ్రీనివాసులు అన్న కుటుంబాన్ని, తన కుమార్తె వివాహము, ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాబ్ విషయంలో కనికరించండి. సంతోష్ కుమార్ యొక్క జాబ్ విషయంలో కనికరించండి. తిరిగి ఫోన్ చేయడానికి సహాయం చేయండి నాయన. అక్కడ ఉన్నటువంటి స్కూల్ వాళ్ళు ఫోన్ చేయగలటకు కూడా సహాయం చేయండి. ఈ విధంగా ఏ విషయాలు అయితే మేము ప్రార్థన చేస్తున్నామో అందరి కొరకు ప్రార్థన చేస్తూ అన్ని కుటుంబాలను మీరే దీవించి ఆశీర్వాదకరంగా ఉంచండి. వారికి ఆరోగ్యాలు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ వారందరినీ కూడా మీ దయా కృప కనికరాలకు అప్పగించుకుంటూ చక్కగా మా ప్రియులందరినీ దీవించమని ఆశీర్వాదంలోకి నడిపించండి. చెల్లిశారా కుటుంబాన్ని ఈ విధంగా అన్నయ్య మా కొరకు ప్రార్థించండి అని కోరిన ప్రియులందరినీ దీవించి కాపాడుతున్నామని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.